మన బలం ఏంటో మనం ముందు తెలుసుకోవాలి. ఆ తర్వాతే ఏ కార్యమైనా మొదలుపెట్టాలి. మనం ఏ పనైనా సాధించేయచ్చనుకుంటే ఈ నక్కలాగా కష్టపడాల్సిందే. నక్క మంత్రం. ఒకరోజు ఆకలితో ఉన్న నక్క సింహాన్ని దాటి వెళ్లాల్సొచ్చింది. ఏం కావాలి నీకు? దీని దగ్గర నుంచి తప్పించుకోలేను. దీనికి అణిగిమణిగి ఉన్నట్టు నటించాల్సిందే. అయ్యా, దయచేసి నన్ను తమరి పనివాడిగా అంగీకరించండి. సరే. ఎంత అదృష్టం! ఇక నేను పస్తులతో చావనక్కర్లేదు. సింహం నక్కను తన గుహకి తీసుకువెళ్ళింది. నా మాట ప్రకారం నడుచుకుంటే నీకు మంచి ఆహారం దొరుకుతుంది. మీ మాటే వేదవాక్కు. సరే, రోజూ ఉదయం కొండ మీదకి వెళ్ళి ఏదైనా మృగం కింద కనిపిస్తోందా అని చూసి చెప్పాలి. అలా చూస్తే వెంటనే నా దగ్గరకు వచ్చి అండాకా ఖసం అబూకా హుకుం వేటాడు సీసేం అని చెప్పాలి. నేను ఆ మృగాన్ని చంపి తిన్న తరువాత మిగిలింది నువ్వు తినొచ్చు. మరునాడు నక్క కొండపైకెళ్ళి చూసింది. అక్కడ ఒక ఏనుగు దాని కంటపడింది. వెంటనే పరుగున వచ్చి సింహంతో, నేను ఒక ఏనుగును చూశాను. అండాకా కసుం అబూకా హుకుం వేటాడు సీసే. సింహం ఏనుగును చంపి కడుపు నిండా తిన్న తర్వాత నక్కను కూడా తినమంది. నక్క కూడా కడుపు నిండా హాయిగా తినేసింది. కొన్ని నెలల పాటు ఇలాగే గడిచింది. నక్క బాగా లావయ్యింది. ఒకరోజు, నేనెందుకు మిగిలినవన్నీ తినాలి? నేను కూడా వేటాడగలను. సింహానికి ఈ మంత్రంలోనే బలం దాగి ఉంది. సింహంతో నక్క, అయ్యా, చాలా కాలంగా మిగిలిన ఆహారం తింటున్నాను. నేనే ఒక ఏనుగుని వేటాడదలుచుకున్నాను. చూడు నక్క, సింహం మాత్రమే ఏనుగుని చంపగలదు. నేను ఇచ్చింది తిని సంతోషంగా ఉండు. దయచేసి నాకొక సందర్భం ఇవ్వండి. మీరు కొండపైకి వెళ్ళి ఏనుగుని చూడగానే నా దగ్గరికి వచ్చి అండాకా కసం అబూకా హుకుం వేటాడు సీసే అని చెప్పండి. సరే, వెళ్ళి చూస్తాను. కొంచెం సేపయ్యాక, ఇటువైపు ఒక ఏనుగు వస్తోంది. అండాకా ఖసం అబూకా హుకుం వేటాడు సీసేం. నక్క వెంటనే వెళ్లి ఏనుగు మీదికి దూకింది. కాని ఏనుగు దాని తొండంతో నక్కని కింద పడేసి కాలితో తొక్కి చంపేసింది. పరాయి వాళ్లలా ఉండాలనుకోరాదు. సింహం నక్కతో ప్రతిరోజు మృగం ఎక్కడ్నుంచొస్తున్నది అని చూసి రమ్మని చెప్పినది. గుహలో, కొండపైన, అడవిలో, బండమీద. కొండపైన. సరైన సమాధానం.